హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ శ్రీనిధి. కని విను ఎరుగని స్థాయికి చేరుకున్న నిరుద్యోగం, అధిక ఆహార ద్రవ్యోల్బణం రేటు, అసాధారణమైన రీతిలో పెరుగుతున్న అసమానతలు, మందగించిన ప్రైవేటు పెట్టుబడులు వంటి ఆర్థిక వాస్తవికతల నేపథ్యంలో ఈ బడ్జెట్ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సి ఉందని, అందుకు భిన్నంగా ప్రస్తుత బడ్జెట్లో చేసిన ప్రతిపాదనలు వాటిని కుదించేలా తిరోగమన ధోరణిలో ఉన్నాయని సిపిఎం విమర్శించింది. పార్టీ పొలిటికల్ బ్యూరో ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రజలపై మరింత భారాలు మోపేలానే ఈ ప్రతిపాదనలు ఉన్నాయని, పెట్టుబడులు ఉపాధి కల్పన స్థాయిలను దిగజార్చేలా ఉన్నాయని విమర్శించింది. ప్రభుత్వ రెవెన్యూ ఆదాయాలు 14.5% మేరకు పెరగగా వ్యయం మాత్రం కేవలం 5.94% పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఈ రెవెన్యూలను ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఉపయోగించడానికి బదులుగా జీడీపీలో ఆర్థిక లోటును 5.8% నుంచి 4.9% తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ఫైనాన్స్ పెట్టుబడిదారులను బుజ్జగించడానికి ఉపయోగించారని పేర్కొంది. బడ్జెట్ లో అంచనా వేసిన జీడీపీ గణాంకాలు డేటా ఫడ్జింగ్ అంటే సమాచారాన్ని తప్పుగా చూపించడం, మోసపూరితమైన పద్ధతిలో మరో ప్రక్రియ అని పొలిటికల్ బ్యూరో విమర్శించింది. నామమాత్రపు జీడీపీ వృద్ధి 10.5% అని అంచనా వేశారు. కానీ కీలకమైన ద్రవ్యోల్బణ రేటు 3% మినహాయించడం ద్వారా వాస్తవిక జీడీపీ 6.5 నుంచి 7% మేరకు వృద్ధి చెందుతోందని అంచనా వేశారు. కీలక ద్రవ్యోల్బణం రేటులో కూడా అధిక ఆహార ద్రవ్యోల్బణం 9.4% మినహాయించారు. ఈ రకంగా వాస్తవిక జీడీపీ వృద్ధిని ఎక్కువ చేసి చూపించారని సిపిఎం విమర్శించింది. ప్రభుత్వ వ్యయాన్ని మరింతగా కుదించారు. సబ్సిడీల్లో గణనీయంగా కోత విధించారు. ఎరువుల సబ్సిడీని 24,894 కోట్ల మేరకు కోత విధించారు. ఆహార సబ్సిడీని 7,082 కోట్ల మేరకు కోత పెట్టారు. విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలపై వ్యయాలను జీడీపీలో శాతంగా గనక చూసినట్టయితే పెద్దగా మార్పేమీ లేదని చెప్పవచ్చునని సిపిఎం పొలిటికల్ బ్యూరో పేర్కొంది. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంను మరింత నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. బడ్జెట్ కేటాయింపులు 86,000 కోట్లు ఉన్నాయని, ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో ఖర్చు పెట్టిన దానికన్నా తక్కువేనని పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి 4 మాసాల్లో ఇప్పటికే 41,500 కోట్ల ఖర్చు పెట్టగా మిగిలిన 8 మాసాల కాలంలో కేవలం 44,500 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి ఉన్నాయి. గ్రామీణ భారతంలో తీవ్రంగా నెలకొన్న నిరుద్యోగ సంక్షోభాన్ని ఎదుర్కొనటానికి ఇవి ఎంత మాత్రమూ సరిపోవనేది స్పష్టమవుతోందని పొలిటికల్ బ్యూరో పేర్కొంది. నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తామనే పేరుతో బడ్జెట్ అనేక జిమ్మికులకు పాల్పడింది. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ గా తీసుకువచ్చిన కొత్త పథకం కింద సాధికార రంగంలో కొత్తగా చేరి 1,00,000 కన్నా తక్కువ సంపాదిస్తున్న వారికి 1 నెల వేతనాన్ని ఇస్తామని ప్రకటించింది. అర్హులైన వర్కర్లు గరిష్టంగా 5,000ను 3 నెలల వారి వాయిదాల్లో పొందుతారని పొలిటికల్ బ్యూరో తెలిపింది. అయితే దీనివల్ల యజమానులు ఎక్కువగా లబ్ధి పొందుతారని పేర్కొంది. 2 ఏళ్లలో సృష్టించిన ప్రతి అదనపు ఉద్యోగానికి 1,00,000 వరకు నెల జీతం ఉన్న ప్రతి ఒక్క కొత్త ఉద్యోగి వల్ల 72,000 చొప్పున 24 నెలల వారి వాయిదాల్లో యజమానులు లబ్ధి పొందుతారు. ఇటువంటి జిమ్మికుల వల్ల ఉపాధి కల్పన జరగబోదని సిపిఎం పేర్కొంది. గత సంవత్సరాల్లో కార్పొరేట్ రంగం సంపాదించిన భారీ లాభాలు భారీ యంత్రాలు ఉత్పత్తి రంగాల్లో పెట్టుబడుల రూపంలో కనిపించడం లేదు. ఆర్థిక వ్యవస్థలో నిలకడగా డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణంగా ఉంది. దీనివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి బాగా క్షీణించిందని పేర్కొంది. యువతలో నైపుణ్యాలను పెంపొందించే పథకాలను బడ్జెట్లో బాగా ప్రముఖంగా ప్రస్తావించారు. అయితే దీనివల్ల కూడా తీవ్రంగా ఉన్న నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదు. 2016-2022లో కేవలం 18% మంది యువత మాత్రమే నైపుణ్యాల అభివృద్ధి పథకాల ద్వారా శిక్షణ పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మరోసారి ఇక్కడ సుస్పష్టం చేయాల్సిన అంశం ఏంటంటే ఆర్థిక కార్యకలాపాలు విస్తరించకపోతే వృద్ధి చెందలేం. సహకార సమాఖ్యవాదం గురించి అంతలా చెప్పినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఇబ్బందులు పడుతున్నాయి. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ఆంధ్రప్రదేశ్, బీహార్ల పరిస్థితి మాత్రం వేరుగా ఉంది. మిత్రపక్షాల మద్దతుపై ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనతాదళ్ పై
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంది. అయితే రాష్ట్రాలకు ఆర్థిక సంఘం మంజూరు చేసే నిధులు అంటే పన్నుల ద్వారా వచ్చేది కాకుండా 2022 నుంచి 23లో 1,72,760 కోట్లు ఉండగా 2023 నుంచి 24కి వచ్చేసరికి 1,40,429 కోట్లకు పడిపోయాయి. ఈ బడ్జెట్ ఈసారి ఇంకా కుదించబడి 1,32,378 కోట్లకు చేరుకుంది. మొత్తం మీద చూసినట్టయితే ఈ బడ్జెట్ సంపన్నులను మరింత సంపన్నులుగా చేయడానికి, పేదలను మరింత దుర్భర దారిద్ర్యంలోకి నెట్టడానికి ఉద్దేశించబడిందని పేర్కొంది. దేశంలోని సూపర్ సంపన్నులపై సంపద పన్ను లేదా వారసత్వపు పన్ను విధింపు ప్రతిపాదనను పరిశీలించేందుకు కూడా తిరస్కరించింది. ప్రజలపై పడే పరోక్ష పన్ను భారానికి ఉపశమనం కూడా ఈ బడ్జెట్ లో లేదని విమర్శించింది. దేశ ప్రజలు, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనందుకు నిరసనగా ఆందోళనలు చేపట్టాల్సిందిగా అన్ని పార్టీ శాఖలకు పొలిటికల్ బ్యూరో పిలుపునిచ్చింది.